ఈరోజు అయితే మేము మరి మా దగ్గర సంఘ విశ్వాసులందరూ కూడా మరి పనికి రమ్మనగానే ప్లాస్టింగ్ చేయడానికైతే ఫ్రీగా అండి వచ్చారు. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తే ఖచ్చితంగా పిల్లలందరూ కలిసి ప్లాస్టింగ్ చేయడానికి సహాయం చేస్తున్నారు కనుక మరి పిల్లలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా పాస్టర్ మాయ స్లాబ్ అనేది సీలింగ్ అనేది కొట్టిస్తున్నాం అనమాట. సో చూపిస్తాను అది. సో ఫ్రెండ్స్ చూడండి, అక్కడైతే అందరు ఒకే దగ్గర పోగైపోయి అయితే ప్లాస్టింగ్ అనేది చేస్తున్నారు సీలింగ్ అయిపోయిన తర్వాత. సో చూడండి. సో మీ ప్రాంతాల్లో కూడా ఇలాగ వర్కులు చేస్తే మీరు కామెంట్ చేయండి. మేమైతే చాలా చక్కగా అందరు కలిసి అయితే పనులు అనేది చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చూడండి, చాలా చక్కగా అనేది లాగుతున్నాడు కదా, మీకైతే కనిపిస్తుంది అనుకుంటాను. ఫస్ట్ అయితే ఇలాగా కొట్టేసుకొని అయితే అదే లెవెల్ లాక్కోవాలన్నమాట. ఒక పద్ధతి అనేది అలాగా పూర్తి కొట్టుకుంటేనే మాకు ఒక గోడ అనేది లెవెల్ వస్తుందన్నమాట, లేకపోతే రాదు. మీరు ఎక్కడ వాళ్ళైనా చేసుకుంటే అలాగే చేయండి, బాగుంటుంది. మేమైతే ఇలాగే చేసుకుంటాం ప్రతి దగ్గర. కొద్దిగా సగం చేసినా బాగుండదు అనమాట కొద్దిగా. సో అలాగే చూడండి, ఇది అనమాట. ఇంకా కొంతమంది అయితే రాలేదు, వాళ్ళు ఇప్పుడు వస్తారేమో. ఇప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా చక్కగా ఆనందంగా అయితే పని అనేది చేసుకుంటాం మేమైతే. ఇంకా చాలా జనాలు అయితే రావడం అయితే లేదు. బద్దలాగడం అయిపోయిన తర్వాత అయితే చెక్క తాపితో అయితే వాళ్ళు రాసుకోవాలన్నమాట. ఇది లెవెల్ కోసం అయితే చెక్ తాప్ అనేది యూజ్ చేస్తారు. అదే ఇది ఇంచులు ఉంటాయి కదా, అదే కన్నాలు లాంటివి, అలాంటి వాటిని అయితే మూసిస్తుంది అనమాట. పక్క అయితే ముగ్గురు చేస్తున్నారు, మేమైతే ఇద్దరే చేస్తున్నాము. చూడండి, ఇది మేము ఇద్దరు చేసిన దానికి ఇటు పక్క ముగ్గురు చేసిన దానికి డిఫరెంట్ చెప్పండి. చూడండి, అది వాటర్ వేసి అయితే కొడుతున్నాడు అనమాట, మళ్ళీ ఫెన్సింగ్ కోసం అనమాట. చూడండి, ఇప్పుడైతే అరగంటలోనే పని అనేది ఇంతవరకు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు అవతల బ్యాక్ సైడ్ నుంచి సీలింగ్ కొట్టేసి కింద దించేది ఉంది. ఇప్పుడైతే ఇటువైపు అయితే సన్ సైడ్లు కోణాలు అవి మొత్తం లాగేసి కిందన మొత్తం కొట్టడం అయితే అయిపోద్ది. ఈ రోజుతో హౌస్ అనేది మొత్తం కంప్లీట్గా ప్లాస్టింగ్ అనేది అయిపోవచ్చు. చూడండి, మన అన్నయ్య అయితే పైన లెవెల్ లాగుతున్నాడు సన్ సైడ్ దగ్గర. బిగ్ అండి. ఈ వీడియో అయితే మధ్యాహ్నం దాకే షూట్ చేయడం అయితే జరిగిందనమాట. వర్క్ అనేది స్పీడ్ కావాలని షూట్ చేయలేదు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు. సో బై బై.